Namaskaram. Welcome to Sakshi TV. This is me, Ajay Chansi. So, TTA మెగా కన్వెన్షన్ 2026 అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో ఇంతకు ముందు మనం ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరుగని ప్రోగ్రామ్ కూడా జరగబోతుంది. అదేంటి అంటే ఒక ఫోరం రెడీ అయింది. దేనికోసము అనంటే ఇప్పుడు చెప్తాను. సో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటిది ఒకటి జరగలేదు. సో టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 లో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం. మరి దీని గురించి తెలుసుకునే ముందు మనతో ఉన్నారు టీటీఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం కమిటీ చైర్పర్సన్ శ్రీ రాజేశ్వర రెడ్డి బారి గారు. సో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న ఈ కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర, వారి బాధ్యతలు మరియు టీటీఎన్ కన్వెన్షన్ లో ఈ ఫోరం లక్ష్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. లెట్ మీ ఇన్వైట్ రాజేష్ గారు టు ఆర్ షో. రాజేష్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? యా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు ఎలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు? టీటీఏ కన్వెన్షన్ షార్లెట్ లో జరగబోతోంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం అనేది ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఇంకెవరు ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరే ప్రత్యేకంగా స్పెషల్ గా స్టార్ట్ చేశారు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? Firstly, thanks for the opportunity and thanks to Sakshi TV for getting onto this forum. నా పేరు రాజేష్ రెడ్డి అండ్ నేను టాంపా, ఫ్లోరిడాలో ఉంటాను. సో ఇక్కడ టీటీఏ ఈవెంట్స్ ఆర్గనైజింగ్లో నేను కీలక పాత్ర వహిస్తాను. అండ్ టీటీఏ అంటే లైక్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద కన్వెన్షన్స్ ఆర్ ఫ్యూ థింగ్స్. మేము చాలా ఈవెంట్స్ చేస్తాం లైక్ లోకల్లో కూడా. సో దట్ మేడ్ మీ టు మేక్ ఇట్ సంథింగ్ బిగ్గర్. మీరు అన్నట్టుగా లైక్ మనకి చాలా డిఫరెంట్ ఫోరమ్స్ ఉంటాయి, లైక్ యూత్ ఫోరం, ఉమెన్స్ ఫోరం అండ్ సోషల్ మీడియా అట్లా ఉంటుంది. బట్ లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో లైక్ ఎక్కువ డిజిటల్ మీడియా ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. అండ్ విత్ ఇన్ డిజిటల్ మీడియా లైక్ ఆబ్వియస్లీ వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ అవర్ వర్క్ వీ జస్ట్ గో టు ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము. లైక్ మనకి ఖాళీ టైం ఎప్పుడు దొరికినా, ఫర్ ఎవరి రీజన్ ఖాళీ టైం కాకపోయినా ఎప్పుడు చూసినా మనం ఫోన్లో ఉంటాం. అందులో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో దీస్ డేస్ లైక్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. సో దట్ మేడ్ అస్ రియలైజ్ ఓకే, వై నాట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ అయ్యి వై కాంట్ వి మేక్ దిస్ సంథింగ్ బిగ్గర్. అంటే మాకు ఆల్రెడీ పిఆర్ టీమ్ ఉంది, మార్కెటింగ్ టీమ్, సోషల్ మీడియా టీమ్, ప్రింట్, డిజిటల్ ఎవ్రీథింగ్ ఉంది. సో వీ వాంట్ టు పుట్ అవర్ హ్యాండ్స్ ఆన్ ఇట్ యాజ్ వెల్, లైక్ టు గెట్ ఇట్ టు బెటర్ రీచ్. సో దట్ మేడ్ అస్ టు టేక్ ఏ సపరేట్ ఫోరం as like an influencers forum, and I'm excited to be a part of this as a chairperson. అది మెయిన్ గా. సో ఇప్పుడున్న సీజన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో కాని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ గా లేని వాళ్ళు కూడా చాలా తక్కువే. బట్ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం అనేది పెట్టాలి అని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది? ఆ థాట్ అసలు ఎట్లా వచ్చింది, ఎవరికి వచ్చింది బేసిక్ గా? ఇప్పుడు మీరు అన్నట్టే లైక్ అందరికీ అన్ని ఉంటున్నాయి లైక్ ఫోన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఆ థాట్ అనేది లైక్ మేమందరం డిస్కస్ చేసాము ఏ ఫోరమ్స్ పెడితే బాగుంటుంది అనేది. సో యాజ్ వీ హ్యావ్ లైక్ ఎవ్రీ ఫోరం, మాకు ఈ ఇన్స్టాగ్రామ్ అనేది కూడా లైక్ వీ వర్క్ విత్ అవర్ బిఓడీస్ అండ్ మా లీడర్షిప్ అందరితో కూడా వర్క్ చేసాము. సో వీ టుక్ దట్ యాజ్ ఎ సపరేట్ ఫోరం. అంటే ఇది లైక్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అండ్ ఇట్స్ నాట్ లైక్ మై ఐడియా ఓన్లీ. సో ఇట్స్ లైక్ ఎ టీమ్ ఎఫర్ట్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద లీడర్షిప్, నవీన్ రెడ్డి గారు. సో హీస్ అ ప్రెసిడెంట్ అండ్ తన కూడా ఒక విజన్ ఉంది. అండ్ మల్లన్న, హీ హాజ్ ఏ బిగ్గర్ విజన్, హీస్ ద ఫౌండర్ ఆఫ్ టీటీఏ. సో వీళ్ళందరి విజన్ని మనం లైక్ సక్సెస్ చేయాలి అని అంటే దెన్ వీ వర్ గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ ఐడియాస్ లైక్ వాట్ ఆర్ ద బెటర్ థింగ్స్ టు డూ అనేది. సో అందరం ఇలా కొలాబరేట్ అయ్యి ఓకే లెట్స్ డూ వన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం ఆల్సో అన్నట్టుగా మేము ఎక్కువ ప్రిఫర్ చేసి ఈ ఫోరం పెట్టానండి. గ్రేట్, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఎనీవేస్. కాకపోతే దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి? అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం ద్వారా మీరు ఏం టార్గెట్ చేస్తున్నారు? గ్రేట్ క్వశ్చన్ అండి. సో ఏం టార్గెట్ అంటే లైక్ మెయిన్గా ఈ మధ్యలో ఏంటంటే లైక్ మనం న్యూస్కి లైక్ వీఆర్ నాట్ గోయింగ్ టు పేపర్స్ అండ్ రీడ్ ఇట్ అండ్ ఒక డే వెయిట్ చేయలేము. ఆర్ పీపుల్కి ఎలా అంటే ఒక న్యూస్ని కూడా ఒక ఫన్ లాగా కన్వే చేయాలి. సో ఇట్స్ లైక్ ఇది న్యూస్ అంటే ఎవరు చదవరు ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. మనం అదే
ఒక కన్వే చేయాల్సిన కమ్యూనికేషన్‌ని ఒక ఫన్ టైప్ ఆఫ్ రీల్‌లో ఆర్ కామెడీ టైప్స్‌లో ఒక కమ్యూనికేషన్ కన్వే చేయడం ఈజ్ ఎ వెరీ ఈజీ. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ లెస్ దెన్ 1 మినిట్. మీరిప్పుడు ఒక 10 మినిట్స్ వీడియో పెడితే నోబడీ ఈస్ మచ్ ఇంట్రెస్టెడ్ ఆర్ సంథింగ్ ఎల్స్, రైట్? సో, అందుకని ఒక 30 సెకండ్స్ 1 వీడియోలో ఒక ఫన్ కంటెంట్‌తోని క్రియేట్ చేయడం అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని రీచ్ ఔట్ అయ్యి like we have some of these things and they are also excited, okay, we gonna partner with you and collaborate with you అని. సో అట్లా వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ 30 సెకండ్స్ 1 మినిట్ రీల్స్ అండ్ దే ఆర్ ఆల్సో షేరింగ్. సో అట్లా మాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది టు డూ దీస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ రీల్స్. సో నేటి సమాజంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాత్రని మీరెలా చూస్తారు? యాహ్! సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాత్ర చాలా కీలకం అని చెప్తాను. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ రియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. అది పాజిటివ్ వెళ్ళాలి అన్నా, నెగెటివ్ వెళ్ళాలి అన్నా ఇట్స్ ఆన్ దేర్ హ్యాండ్స్. బికాజ్ వాళ్ళు కంటెంట్‌ని క్రియేట్ చేసేటప్పుడు దే హావ్ గాట్ ఎ బిగ్ ఫాలోవర్స్. సో, వాళ్ళు క్రియేటివ్ కంటెంట్‌తోనే వస్తారు ఆబ్వియస్‌లీ. అండ్ వాళ్ళు క్వెషన్ మార్క్ అనేది బిగ్గర్ థింగ్ దీస్ డేస్. లైక్ ఏదైనా సబ్జెక్ట్ పెట్టి క్వెషన్ మార్క్ ఉంది అనంటే nobody is reading that question mark, but a kind of a scareness or a positiveness. But influencers are playing a bigger things in the social media these days. సో, అందుకనే మాకు అనిపిచ్చేదేందంటే లైక్ మనం చేసే ప్రతి పనిని వాళ్ళు ఎలా చూపిస్తారు అనేది గూడా ఒక బిగ్గర్ థింగ్. అందుకని మేము వాళ్ళతోని చాలా జాగ్రత్తగా వర్క్ జేస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అండ్ దే నో వాట్ వి ఆర్ డూయింగ్. సో, అందుకనే వాళ్ళు గూడా మాతోని కొలాబరేట్ అయ్యి లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ వి ఆర్ డూయింగ్ అనేది చెప్పడం అండ్ మేము షేర్ చేసుకోవడం వాట్ ఆర్ ద థింగ్స్ అనేది. అండ్ వాళ్ళు కమ్యూనిటీ అవేర్‌నెస్ లాగా క్యాస్కేడ్ జేయడం సొసైటీకి. సో, దోస్ ఆర్ ద బిగ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్. అండ్ యాహ్! మీరన్నట్టు ఇన్‌ఫ్లుయెన్సర్స్ దే గోనా డూ పాజిటివ్ అండ్ నెగెటివ్ యాస్ వెల్. బట్ అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్. సో, ఫస్ట్‌లీ లైక్ అందుకనే మేము వాళ్ళు బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఎనీథింగ్ వి ఆర్ వ్యూయింగ్ what TTA is doing for the society. It's been 10 years. We are serving the community. So వాళ్ళకది అర్థమై they are coming forward and they are spreading good positive things about us, which is a real and exciting thing for us. సో యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు సానుకూలంగా ఉంది అని జెప్పేసి మీరు భావిస్తున్నారు? యాహ్! సో, ఇప్పుడు యువత ఎలా ఉందంటే, వాళ్ళు సోషల్ మీడియాలో జరిగేదే న్యూస్. బయట అలా ఇలా వచ్చింది న్యూస్ కాదు. సో, దే షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే, న్యూస్‌లో వచ్చేవన్నీ పాజిటివ్ గాదు, అలా అని అన్నీ నెగెటివ్ గాదు. న్యూస్ తెలుసుకోవడం మంచిది. బట్ దే షుడ్ గో బ్యాక్ అండ్ అనలైజ్ ద థింగ్స్. అండ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పిందే గాకుండా దే షుడ్ డూ దేర్ సమ్ ఎక్స్‌టెన్సివ్ అనాలిసిస్, హోంవర్క్ అండ్ దెన్ దే కెన్ టేక్ ఎ డెసిషన్. బికాజ్ ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం సొసైటీలో ఏమైనా గూడా అది పెట్టడము, న్యూస్‌లో పెట్టడము అండ్ దాన్ని బట్టి యువత అటు పాజిటివ్‌గా ఎళ్తుంది, ఇటు నెగెటివ్‌గా ఎళ్తుంది. సో, అది కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ అలా అని సోషల్ మీడియా ఫాలో అవ్వద్దు అనంటే చాలా తప్పు. ఎందుకంటే ఫాలో అవ్వకపోతే వాళ్ళు చాలా ఎనకాలకి పడిపోతారని నా ఉద్దేశ్యం. సో, సోషల్ మీడియాని ఫాలో అవుతూ వాళ్ళు ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలని నేననుకుంటున్నాను యువత అనేది. సో ఇంకొక క్వెషన్ ఏంటి అంటే యువత అనేది లైక్ పాజిటివ్ కంటెంట్‌ని సృష్టించే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసల అలాంటివి చాలా తక్కువ చూస్తుంటామేమో. సో అలాంటి వాటిపైన మీరు ఒకవేళ అలాంటి క్వెషన్స్ అడిగితే మీరేం ఆన్సర్ చేస్తారు? యాహ్! యాక్చువల్‌గా ఏంటంటే కరెంట్ సొసైటీలో పాజిటివ్ న్యూస్ తక్కువవుతుంది. నెగెటివ్ న్యూస్ ఎక్కువవుతుంది. బికాజ్ ఎవ్రీబడీ ఈస్ స్టార్టింగ్ ఎన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఆర్ దేర్ ఓన్ న్యూస్ ఛానెల్. దేనికి సపోర్ట్ చేయాలి అనేది వాళ్ళు దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఇంకొకటి నెగెటివ్ అవుతుంది. సో, ఈ యువత అనేది లైక్ డెఫినెట్‌లీ వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే లైక్ దే కెన్ క్రియేట్ ఎ న్యూస్. ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ ఈ ఈ జరిగే దాంట్లో ఏంటంటే వాళ్ళు కొంచెం సోషల్ నెట్వర్కింగ్ పెంచుకోవాలి. అంటే హౌ టు కమ్యూనికేట్ విత్ ద సొసైటీ, హౌ టు కమ్యూనికేట్ విత్ ద అదర్ టీమ్ మెంబర్స్ అండ్ వాళ్ళకి పర్సనల్‌గా ఎలా యూజ్ అయితుంది అండ్ వాళ్ళ వల్ల ఇంకొక 10 మందికి ఎలా మంచి అవుతుందనేది చూసుకుంటే ఇట్స్ లైక్ కమ్యూనిటీ వైస్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. బట్ వాళ్ళు మేమెలా పైకొచ్చి ఇంకొకరిని కిందికెలా చేయాలి అంటే అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో, ఫాలోవర్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ పర్సన్స్‌ని ఫాలో అవుతూ డెసిషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.
గ్రేట్ సార్. గుడ్ ఇన్పుట్ దట్ ఈస్ యాక్చువల్లీ. సో, మనం కొంచెం ఇటు మన సంస్కృతి వైపొస్తే తెలుగు సాంప్రదాయాన్ని గాని, తెలుగు సంస్కృతిని గాని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా కాపాడుతున్నారు అన్న దాని పైన మీ కామెంట్. యాహ్! ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది వెస్టర్న్ స్టైల్ అవుతుంది. అండ్ డెఫినైట్‌లీ దేర్ ఆర్ మెనీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ స్టేయింగ్ వెరీ పాజిటివ్, ట్రెడిషనల్‌గా ఉండడము. అండ్ వాళ్ళు చేసేవి కూడా అన్నీ లైక్ ఇప్పుడు నేను చాలా వరకి ప్రమోషన్స్ గురించి చూసినప్పుడు దే ఆర్ నాట్ టేకింగ్ సమ్ బ్యాడ్ కంటెంట్. లైక్ ఎక్కువ మనీ ఉన్నా దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ. ఒక కైండ్ ఆఫ్ ట్రెడిషనల్‌ని ఫాలో అవుతున్నారు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద మనీ, బట్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ట్రెడిషన్స్ ఆల్సో. సో అండ్ మాకు ఎస్పెషల్లీ ఈ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌కి కూడా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వర్క్ చేస్తున్నారు ఎన్నో ఇయర్స్ నుండి. అండ్ వాళ్ళు తెలుసు లైక్ మేము ఎంత ట్రెడిషనల్ వర్క్ చేస్తాం, ఎంత బ్యాక్ ఇన్ ఇండియా సేవా డేస్ అయినా, ఇక్కడ లోకల్ చాప్టర్స్‌లో మేము చేసే దసరా, బతుకమ్మ ఇట్లాంటివన్నిటికి ఫాలో అవుతూ ఉంటారు. అండ్ దే ఆర్ మేకింగ్ ఏ రియల్ డిఫరెన్స్ ఇన్ ప్రమోటింగ్ అవర్ ఈవెంట్స్. సో ఇంకా మా ఈవెంట్స్ ఇలా నడుస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దోస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ ప్రమోటింగ్ ద ట్రెడిషనల్ థింగ్స్ ఫర్ అస్. దానివల్ల చాలా ఇంకా ఈ సిటిజన్స్‌కి ఇక్కడ అంటే లైక్ ఇండియన్ సిటిజన్స్ వాళ్ళకి గూడా చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. దట్స్ గుడ్ అండి. సో, అమెరికాలోని తెలుగు యువతకు మీరేమైనా ఆహ్, సందేశం ఇవ్వదలుచుకున్నారా? యాహ్! డెఫినెట్‌లీ అండి. సో, ఇక్కడ ఉన్న యువతకు అంటే లైక్ అందరూ స్టూడెంట్ వీసా మీదొస్తారు. లైక్ సింగిల్‌గా ఉంటారు. అండ్ మేము మేజర్‌గా న్యూస్‌లో చూసేదేందంటే లైక్ డిప్రెషన్‌కి వెళ్ళడము అలాంటివి చాలా అవుతున్నాయి. చాలా ట్రాజెడీస్ అవుతున్నాయి. సో, యూ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ సమ్ వాలంటరీ సర్వీస్ జేయడము ఆర్ సోషల్ నెట్వర్కింగ్ పెంచుకోవడం ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. అది ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ గూడా. సో, మీరు ఏ ఈవెంట్ అయినా సరే బయటికెళ్ళండి, నలుగురితోని మాట్లాడండి. గెట్ టు నో గుడ్ ఆర్ బ్యాడ్ అసలేం జరుగుతుంది సొసైటీలో అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు ఫ్యామిలీస్ ఎప్పుడు చుట్టుపక్కన ఉండరు. వి ఆర్ ఎలోన్. సో, అందుకని లైక్ బయటికెళ్ళి సోషల్ నెట్వర్కింగ్ చేసుకొని, అది వాళ్ళకి యూజ్ అంటే వాళ్ళ జాబ్ కోసమైనా, బిజినెస్ అయినా వాటెవర్ దే వాంట్ టు డూ అలా తెలుసుకోవాలి అంటే దే షుడ్ బి కమింగ్ ఔట్, టాక్ టు పీపుల్, సోషల్ నెట్వర్కింగ్ అండ్ బయట సోషల్ మీడియాని గూడా ఎంగేజింగ్ చేస్తూ పాజిటివ్ డెసిషన్స్ తీసుకోవడం ఈజ్ ఎ బిగ్గర్ థింగ్. అలా అని చూస్తున్నాం. గ్రేట్ సార్. సో, ఇందులో ఇంకొక క్వెషన్ ఏంటి అంటే సోషల్ మీడియాని కొంతమంది కెరియర్‌గా ఎంచుకుంటున్నారు. సో, వాళ్ళకు మీరిచ్చే ఇన్‌పుట్స్ ఏంటి? అండ్ నెట్వర్కింగ్‌లో వీళ్ళకేమైనా అవకాశాలుంటాయా? ఎలా వాళ్ళ యాహ్! గ్రోత్‌కి తప్పకుండా అండి. యూజ్ అవుతుంది? రైట్. సో, ఇప్పుడు అంటే ఎక్కడైనా సరే అంటే నాట్ ఓన్లీ యూఎస్ లైక్ ఇండియాలో గూడా ఇప్పుడు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్ అలా చాలా వస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ద బిజినెస్ ఆర్ గ్రోయింగ్ ఎవ్రీవేర్. అండ్ వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి. సో, ఇట్స్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఏ పర్టిక్యులర్ సాలరీ బికాజ్ ఇప్పుడున్న మార్కెట్‌లో అయితే లైక్ డిజిటల్ క్రియేటర్స్ ఆర్ మేకింగ్ బిగ్గర్. దట్ లైక్ ఇఫ్ యూ సీ వాటెవర్ ఐ వాస్ సేయింగ్ పాజిటివ్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రెడిషనల్ థింగ్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో, అలా పాజిటివ్‌గా ఉండి లైక్ ఎక్కువ మనీ వచ్చింది అని చెప్పి వేరే ఆహ్, కంటెంట్ చేయడం కాకుండా లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టిక్ టు ఏ positive content and with a good followers and to do business, I definitely say digital content is also good. బట్ అదే లైక్ ఆల్ దీస్ స్టెప్స్ ఆర్ లైక్ వెరీ కీన్ థింగ్స్. ఎందుకంటే ఒక్క బ్యాడ్ రెప్యుటేషన్ విల్ ఆల్సో టేక్ ఏ బిగ్గర్ థింగ్. సో, ఈ డిజిటల్ క్రియేషన్ తీసుకోవాలి అనంటే యూ నీడ్ టు బి వెరీ కాషియస్. సోషల్ నెట్వర్కింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో, ఇలాంటివి కొన్ని తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో గుడ్ అని నా ఉద్దేశం. గ్రేట్ సార్. సో, మంచి మంచి ఆహ్, ఏమంటారు ఇన్‌పుట్స్ ఇస్తున్నారు. ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. సో, హౌ టీటీఏ కన్వెన్షన్ చార్లెట్ ప్రోగ్రామ్ ఈస్ గోనా స్పెషల్ లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫోరమ్ ద్వారా ఎంత స్పెషల్ అవుతుంది అని అనుకుంటున్నారు? అండ్ ఖచ్చితంగా ఒక సందేశం ఇవ్వాలి అని అనుకుంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫోరమ్ ద్వారా మీరేమిస్తారు? యాహ్! సో, ఇప్పుడు టీటీఏ కన్వెన్షన్ మనకి జులై 17, 18, 19 షార్లెట్, నార్త్ క్యారోలినాలో జరుగుతుంది. సో, ఎస్పెషల్లీ వి వెల్కమ్ ఎవ్రీ పీపుల్ లైక్ అందరు తెలుగు వాళ్ళు రావాలి. అందరూ కల్చర్‌ని చూడాలి. బికాజ్ వి హావ్ డిఫరెంట్ ఫోరమ్స్ లైక్ వుమెన్ ఫోరమ్, యూత్ ఫోరమ్ అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా సింగిల్‌గా ఉంటే వి డు హావ్ లైక్ ఏ మ్యాట్రిమోనీ మీట్ యాస్ వెల్. సో, దట్స్ ఎ బిగ్గర్ వన్. అండ్ ఎవరన్నా లైక్ పొలిటికల్ లీడర్స్‌ని కలవాలి అనంటే వాళ్ళని కలవచ్చు. అండ్ ఇఫ్ దే ఆర్ లైక్ ట్రెడిషనల్
మేము శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాము. అండ్ మనకు సినీ ఇండస్ట్రీలో చాలా మంది వస్తున్నారు. లైక్ కీరవాణి గారి ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్గర్ థింగ్. అండ్ యాంకర్ సుమా గారు వస్తున్నారు. సో like everybody, it's not about the age, but all Telugu people are welcome. And we do have like different traditional cultural night, everything. And మాకు different stalls కూడా ఉంటాయి. So come out of the home, go to the North Carolina Charlotte city, and get engaged with all different events, get social networking and business contacts. And మనకి బిజినెస్ స్టార్టప్స్ కూడా ఉంటుంది. సో వేర్ దే హ్యావ్ ఐడియాస్ దే కెన్ సబ్మిట్. అండ్ చాలా మంది ఐటీ కంపెనీ ఫౌండర్స్ సిఇఓస్ వస్తున్నారు. సో దే కెన్ పిచ్ ఇన్ దేర్ ఐడియాస్, అండ్ ఇఫ్ దే లైక్ ఇట్ దే గోన్నా గెట్ ఏ గుడ్ bigger investments for their projects. So whatever you have, just come out and speak to the people. That way you can grow అని చెప్తున్నా. So this is a one important thing, like come out and get engaged. సో రాజేష్ గారు, టీటీఏ కన్వెన్షన్ షార్లట్ లో జరగబోయే ప్రోగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోరం నుంచి, అంటే దాని గురించి స్పెషల్ గా మీరు చెప్పే వర్డ్స్ మా కోసం. యా సో టీటీఏ కన్వెన్షన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చైర్గా ఉన్నాను. అండ్ మేము ఏంటంటే ఎస్పెషల్లీ రీల్ కంటెస్ట్ చేస్తున్నాము. లైక్ ఎవరైతే రీల్స్ చేసి బాగా రీచ్ తీసుకొస్తే వీ హ్యావ్ లైక్ టాప్ 3 విన్నర్స్ ఆల్సో. అండ్ వీ గోనా డెఫినెట్లీ హానర్ దెమ్ అండ్ ఆన్ విత్ అవర్ ఫ్యూ థింగ్స్. అండ్ వీ ఆల్సో హ్యావ్ లైక్ రీల్ like ఎవరైతే రీల్స్ చేస్తారో, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద రీచ్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద క్రియేటివ్ కంటెంట్ ఆల్సో. సో వీ వాంట్ ఎవ్రీబడి టు డూ ద రీల్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద రీల్ కంటెస్ట్. అండ్ వీ డెఫినెట్లీ గోనా హానర్ దెమ్. And yeah, especially ఏంటంటే like it's not only about the marketing, but we are requesting your presence to be in North Carolina as well on July 17th and 18th, 19th. So this is going to be a bigger event. And అక్కడ కూడా like we're gonna take care of our influencers who has done an amazing job and who are participated in these things. We're gonna definitely have like a meet and greet with celebrities and all few things, whatever we can make it over there. So yeah, one last thing is like participate in the reel contest, come to North Carolina Charlotte, and we're gonna rock it. Great, great. Thank you so much, Rajesh Garu, for giving us like so many inputs about the influencer forum. And as a chairperson, congratulations and wish you all good luck for the Yep, TTA thank you so convention, much. Charlotte. Yeah, Thank you. thank you. Thank you so much, Rajesh Garu. Thank you. Bye.